మీడియా మిత్రులకు సోదరా మీరు రెడీ? ఓకే. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, పెద్దలు మాజీ మంత్రి శాసనమండలి సభాపక్ష నాయకుడు మహమ్మద్ షబీర్ గారు, శ్రీధర్ మల్కాజ్గిరి కంటెస్టెడ్ క్యాండిడేట్, సుభాష్ రెడ్డి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కంటెస్టింగ్ క్యాండిడేట్, మిత్రుడు యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, నాతో మీడియా మిత్రులకు అందరికీ ఈరోజు ఒక బ్లాక్ డే. ఈరోజు బ్లాక్ డే అనే ప్రజలకు తెలియడం కోసమే షబీర్ అలీ గారు నల్ల డ్రెస్ వేసుకొని వచ్చి ఈరోజు ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్ల తరఫున కేసీఆర్ చేస్తున్న అరాచకం, మత విశ్వాసాలకు విఘాతం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిరసన తెలుపుతుంది. మీడియా మిత్రులందరికీ తెలుసు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయనకు వాస్తు పిచ్చి అనే సంగతి మీకు అందరికీ తెలుసు. పిచ్చి ముదిరి పాకాన పడ్డ తర్వాత ఉమ్మడి రాష్ట్రాలను 16 మంది ముఖ్యమంత్రులు పాలించిన శాసనసభ, అదేవిధంగా మన సెక్రటేరియట్ని కూలగొట్టాలి. ఇవి ఒకవేళ ఉంటే ఈ 16 మంది ముఖ్యమంత్రుల కుమారులు ఎవ్వరు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదు. కాబట్టి ఇవి ఇలాగే కొనసాగి ఇక్కడి నుంచి పరిపాలన అందిస్తే భవిష్యత్తులో మీ కుమారుడు కూడా ఈ రాష్ట్రంలో ఏమీ కాకుండా పోతాడు, కాలం చెల్లిపోతాడని చెప్పి ఎవరో వాస్తు పండితుడు చెప్పినాడు. నమ్మకం ఉంటే తప్పులేదు, అది పిచ్చిలాగా ముదరొద్దు. ముఖ్యంగా పాలకులకు అసలే ఆ పిచ్చి ఉండొద్దు. మూఢ విశ్వాసాలకు, మూఢ నమ్మకాలకు పాలకులు దూరంగా ఉండాలి. ఏదైనా నమ్మకం ఉంటే అది మన కుటుంబానికి, మనకి ఇంటికే పరిమితం చేసుకోవాలి తప్ప బహిరంగంగా ప్రజలకు మన విశ్వాసాన్ని రుద్దడం కానీ, మన మూఢ నమ్మకాలతోని రాష్ట్రానికి 100,000 కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపకూడదు. కానీ చంద్రశేఖరరావు గారు ఇవన్నీ ఉల్లంఘించి ఒక మొండి పట్టుదలతోటి, మంకు పట్టుతోటి ఎట్టి పరిస్థితుల్లో నేను కూలగొడతానికి కంకణం కట్టుకొని తిరిగాడు. సరే, మేమందరం ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు, కాంగ్రెసు, బీజేపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ, టీడీపీ, అదేవిధంగా కోదండరామ్ గారు, రకరకాల ఫోరంలు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళందరూ కేసీఆర్ మూఢ విశ్వాసాల వల్ల ప్రజలకు ఆర్థిక భారం పడకూడదు, ఉన్న సచివాలయం నుంచే పరిపాలన అందించండి, దాన్ని కూల్చకూడదు అని చెప్పి అందరూ ముక్త కంఠంతో ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఈ అంశంలో మాలాంటి వాళ్ళు, పెద్దలు జీవన్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది అందరం కలిసి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కూడా మేము వేయడం జరిగింది. అయితే ప్రజా ప్రయోజన వ్యాజ్యం చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం కోర్టును తప్పుదోవ పట్టించింది. మేము ప్రభుత్వము, చంద్రశేఖరరావు గారు కొత్త సచివాలయానికి ప్రారంభోత్సవ కార్యక్రమం చేసిన తర్వాత ప్రారంభోత్సవాన్ని ఆయన టెంకాయ కొట్టిండు, ఉన్నది కూలగొడతారు, అనుమతులు లేకుండా అనవసరమైన దుబారా చేయడం కోసం ఈ వ్యవహారాలు చేస్తున్నాడని చెప్పి మేము కోర్టులో కేసు వేసినప్పుడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వచ్చి మంత్రివర్గం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదు, ప్రధానంగా మీరు మార్క్ చేసుకోండి. మంత్రివర్గంలో చర్చ జరిగింది, సాంకేతిక కమిటీని, మంత్రివర్గ ఉపసంఘం కమిటీని నియమించినాం. ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పటివరకు మంత్రివర్గం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఈ నిర్ణయాలలో అర్ధాంతరంగా కోర్టులో జోక్యం తగదు అని వాదించిండ్రు. కాబట్టి ప్రభుత్వం మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయం మీద కోర్టు ఫైనల్ అవుట్కమ్ రాకుండా మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వడానికి కుదరదని చెప్పి కోర్టు మా పిటిషన్లను అన్నిటిని పక్కన పెట్టింది. మరి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత
మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు, ఫైనల్ డెసిషన్ మంత్రివర్గం తీసుకోలేదు. మరి ఫైనల్ డెసిషన్ కాకుండా కూలగొట్టే ఆదేశాలు కేసీఆర్ గారు ఎలా ఇస్తారు? ఇక్కడ ఒకవేళ చంద్రశేఖరరావు గారు ఒకవేళ సచివాలయాన్ని కూలగొట్టాలనుకున్న పర్యావరణ శాఖ ఆదేశాలను, సుప్రీంకోర్టు ఆదేశాలను, నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని అన్ని రకాల పర్యావరణ అనుమతులు తీసుకున్న తర్వాతనే సచివాలయాన్ని కూలగొట్టాలి. ఇది రాజ్యాంగ పరిధిలో 2005-6లో దేశం మొత్తం మీద చాలా అంశాలు పర్యావరణానికి వచ్చి అంశాలు చర్చకు వచ్చినప్పుడు, నియమ నిబంధనలు ఉల్లంఘనలు జరుగుతున్నప్పుడు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో పర్యావరణ విషయంలో నియమ నిబంధనలను చట్టం శాసనం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాతనే 2010లో నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం జరిగింది. పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏ వచ్చినా ప్రత్యేకమైన కోర్టును, ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయడం ద్వారా ఈ సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపించి నిబంధన ఉల్లంఘనలు జరగకుండా అమలు చేసే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు, పార్లమెంటు చట్టం చేసి ఏర్పాటు చేసింది. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పర్యావరణ నియమ నిబంధనలను ఉల్లంఘించి, పర్యావరణ నిబంధనలు ఏం చెప్తున్నాయంటే ఒక కట్టడాన్ని కూలగొట్టాలన్నా, కొత్త కట్టడాన్ని కట్టాలన్నా దానివల్ల పర్యావరణం మీద పడే ప్రభావం ఏందో పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నివేదిక ఇచ్చి, ఆ నివేదిక ఆమోదం పొందిన తర్వాత ఇవాళ కూలగొడుతున్న సచివాలయ శకలాలను కూడా ఎక్కడ తీసుకెళ్ళి డంప్ చేస్తారో కూడా స్థలం చూపించాలి. ఆ ప్రాంతంలో కూడా ఈ చెత్త వేయడం వల్ల వచ్చే పర్యావరణ ఇబ్బందులను కూడా ఒక అంచనా వేసి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. మరి ఇవాళ ఈ రాష్ట్రాన్ని ఒక ఆటవిక రాజ్యంగా మార్చి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండా కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన శకలాలు తీసుకెళ్ళి ఎక్కడేయాలనో అనుమతి లేదు, వీటన్నిటిని తీసుకెళ్ళి జవహర్ నగర్లో వేస్తామన్నట్టుగా పత్రికలలో వస్తుంది. జవహర్ నగర్లో ఎలాంటి చెత్త కూడా వేయకూడదని 2017లోనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంటే కూలగొట్టడానికి అనుమతి లేదు, కూలగొట్టిన ఈ మొత్తం డంపును తీసుకెళ్ళి ఎక్కడేయాలనో కూడా అనుమతి లేదు. ఈ రెండు చట్టపరంగా సుప్రీంకోర్టు ఆదేశాల ఉల్లంఘన, నేషనల్ గ్రెయిన్ ట్రిబ్యునల్ ఆదేశాల ఉల్లంఘన చేసి ఇలా కేసీఆర్ గారు కూలగొడుతున్నారు. ఇది ఒక భాగం. ఇక రెండవది, పెద్దలు శాసన మండలి సభాపక్ష నాయకుడిగా 2019లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాసింది. మీకు అందరికి మీడియా మిత్రులకు ఇచ్చిన ఫోటోలు, లేఖలు. 2008 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, పెద్దలు మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ మైనారిటీ సోదరులకు స్థలం సరిపోవడం లేదు ప్రార్థనల కోసం అని చెప్పి 2008లో ఒక విశాలమైన మసీదును నిర్మించడం జరిగింది. మీకు అందరికి తెలుసు అక్కడ ఉన్న మసీద్. సి బ్లాక్ పక్కనే ఒక మైనారిటీ సోదరులు మధ్యాహ్నము ప్రార్థన చేసుకోవడానికి మీడియా దీని పక్కనే ఇది ఆనాటి శిలాపలకం మహమ్మద్ అలీ షబీర్ గారు అక్కడున్న సచివాలయంలో ఉద్యోగులకు కానీ సచివాలయానికి వచ్చే సందర్శకులు ప్రార్థనలు చేసుకునే సమయంలో ఎక్కడికో వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి మైనారిటీ సోదరుల కోసం మస్జిద్ కట్టించడం జరిగింది. అదేవిధంగా నల్లపోచమ్మ మీకు అందరికీ తెలుసు, బోనాల పండుగ సచివాలయంలో ఎంత గొప్పగా జరుగుతుండే తెలంగాణ ఉద్యమం సందర్భంగా. ఇది బోనాలు ఆల్రెడీ గోల్కొండ బోనాలు మొదలైనవి, రేపు వచ్చే ఆదివారం సికింద్రాబాద్ బోనాలు మొదలు కాబోతున్నాయి. నల్లపోచమ్మ దగ్గర సచివాలయంలో తెలంగాణ ఉద్యమం జరిగినంత కాలం, అంతకంటే ముందు రాష్ట్రం పుట్టినప్పటి నుంచి పరిపాలన అందిస్తున్నప్పటి నుంచి నల్లపోచమ్మ దేవాలయం ప్రతి భక్తుడికి వాళ్ళ కోరికలు తీర్చడం కానీ, వాళ్ళకి నమ్మకం, విశ్వాసం, వాళ్ళ సెంటిమెంట్ను కాపాడుతూ తెలంగాణ ఉద్యమానికి ఒక వేదిక అయింది నల్లపోచమ్మ దేవాలయం. సచివాలయ ఉద్యోగులందరూ కూడా తెలంగాణ ఉద్యమం ఇక్కడ మొక్కి బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఇవాళ 2 మసీదులను, నల్లపోచమ్మ దేవాలయాన్ని, అదేవిధంగా చర్చికి సంబంధించిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి గారు అమానుషంగా కూల్చేసారు. ముఖ్యమంత్రి గారికి తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలియదనడానికి లేదు. 2019లోనే ఈ కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నే చంద్రశేఖరరావు గారి యొక్క అసలు నైజము రంగు
మహమ్మద్ అలీ షబీర్ గారికి తెలుసు కాబట్టి శాసనసభ పక్ష నాయకుడిగా అధికారికంగా 2019లో 2 మసీదులు ఒక మందిరాన్ని నువ్వు కూల్చబోతున్నావు, సచివాలయం కొత్తది నిర్మించే ముసుగులో ప్రజల యొక్క సెంటిమెంటును కించపరచొద్దు, అవమానించొద్దు, శాంతి భద్రతలను మత సామరస్యాన్ని కాపాడండి అని చెప్పి పెద్దలు అధికారికంగా లేఖ రాసిండ్రు. అక్నాలజ్మెంట్ కూడా ఉంది ఇక్కడ. ఈ తర్వాత హైకోర్టులో నేను పిఐఎల్ ఫైల్ చేసినప్పుడు కూడా అందులో స్పష్టంగా రాసిన నేను ఇవాళ పదే కేసీఆర్ గారు సచివాలయాన్ని కూలగొడతా అంటున్నాడు. ఇది కూలగొట్టే క్రమంలో సి బ్లాక్ అనుకొని మసీదు ఉన్నది, ఏబీ బ్లాక్ డి బ్లాక్ మధ్యలో నల్లపోచమ్మ దేవాలయం ఉన్నది, వీటన్నిటికీ ఆటంకము భంగము కలగొద్దు అని చెప్పి కోర్టులో మేము వాదన వినిపించినాం. 2019లో మిమ్మల్ని అందరినీ మీడియా మిత్రులను కూడా తీసుకెళ్ళి అక్కడ శిలాపలకంతో సహా అక్కడ మసీదు మందిరాన్ని మీడియా మిత్రులకు కూడా చూపించినాం. ఇవి ఇక్కడ ఉన్నాయి, రేపు కేసీఆర్ వీటిని కూలుస్తాడని. హైకోర్టులో అర్ధాంతరంగా వచ్చిన ఆదేశాలను అడ్డం పెట్టుకొని కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో దాచుకొని చీఫ్ సెక్రటరీ గారిని డీజీపీ గారికి ఆదేశాలు ఇచ్చిండంట. మీరు తక్షణమే రాత్రి పగళ్ళు 24 గంటలు మీరు కూలగొట్టండి, ఎంబడే ఆనవాళ్ళే ఉండొద్దు, నామరూపాలు లేకుండా కొట్టండి అని ఒక మూర్ఖుడు ఆదేశాలు ఇస్తే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ డీజీపీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేసి చుట్టుముట్టూత 5-6 కిలోమీటర్ల చుట్టూత ట్రాఫిక్ నియమ నిబంధనలు పెట్టి రోడ్లు బ్లాక్ చేసి కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేసి వేల మంది పోలీసుల పహారాల మధ్య సచివాలయాన్ని కూల్చివేసే క్రమంలో ఒక మందిరాన్ని 2 మసీదులను కూల్చడం జరిగింది. వాస్తవంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందే చీఫ్ సెక్రటరీకి. పర్యావరణ ఉల్లంఘన జరగకూడదు, ముఖ్యంగా హుసేన్ సాగర్ అంటే ట్యాంక్ బండ్ పరిధిలో దాదాపుగా 2000 ఎకరాలల్లో ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి వీల్లేదని ఆదేశాలు ఇచ్చారు. అందుకే నక్లెస్ రోడ్ మీద ఉన్న పివి నరసింహారావు గారి ఏదైతే స్మృతి కోసం అక్కడ వారి శత జయంతి ఉత్సవాలు జరిగినాయో అక్కడ కూడా శాశ్వత కట్టడం లేదు. మీరు ఒక్కసారి చూడండి, కాంక్రీట్ కట్టడాలు అవకాశం లేదు కాబట్టి పివి నరసింహారావు గారి ఘాట్లో ఎలాంటి నిర్మాణాలు జరగలే. ఆ పక్కనే జైపాల్ రెడ్డి గారి ఘాట్ ఉంటే అక్కడ కూడా ఎలాంటి శాశ్వత కట్టడాలు కట్టలే. నక్లెస్ రోడ్డే కాకుండా హరగోపాల్ గారు వేసిన కేసులో నక్లెస్ రోడ్డు కానీ ట్యాంక్ బండు పరిధిలో ఏదైతే ఎఫ్టీఎల్ లెవెల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు కట్టొద్దని ఆనాడు ప్రసాద్ ఐమాక్స్ నిర్మాణానికి తెలుగుదేశం పార్టీ హయాంలో అవకాశం ఇస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 3 మెన్ కమిటీని అపాయింట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా హౌస్ కమిటీ వేసింది. ఈ హౌస్ కమిటీ నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చారు. హుసేన్ సాగర్ అంటే ఇక్కడ ట్యాంక్ బండ్ వెనకాల ఎక్కడ కూడా శాశ్వత కట్టడాలు కట్టడానికి లేదు. సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పర్యావరణ శాఖ అన్ని కలిపి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేయొద్దన్నందుకే అక్కడ ఎన్టీఆర్ ఘాట్ కూడా శాశ్వత కట్టడాలు లేవు. అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడానికి పోయినప్పుడు కూడా చర్చ జరిగింది. కేసీఆర్ 100 అంతస్తుల ఆకాశ హర్మ్యాలు కడతాన్నప్పుడు కూడా అనుమతులు లేవు, కట్టడానికి వీల్లేదని చెప్పి మేము ఆ రోజు గుర్తు చేసినాం. ఇన్ని రకాలుగా పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి అనుమతులు లేకుండా సచివాలయం కూలగొడుతున్నాడని చెప్పి ఇవాళ హైకోర్టులో వాదనకు వచ్చినప్పుడు మా వాదనలను హైకోర్టు ఆమోదించి తక్షణమే సచివాలయ కూల్చివేతలను ఆపడానికి ఆదేశాలు ఇచ్చిండ్రు. పర్యావరణ పరంగా అదైతే ఇవాళ మసీదు మందిరాలను ఏకంగా కలిపి ఇవాళ కేసీఆర్ కూల్చిండు. కేసీఆర్ కూల్చుడు పూర్తి అయిందో లేదో ఎంబడే ఆయన వంది మాగదులు, ఆయన ఎంగిలి మెతుకులు తిని బతికేటోళ్ళు కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకుల ముసుగులో కులపిచ్చితో బయటకు వచ్చేసి అబ్బా అద్భుతం కేసీఆర్ గారు కొత్తది కడతా అన్నారు, మాకు చాలా సంతోషం వేసిందని చెప్పి ఇవాళ 2-3 ఉద్యోగ సంఘాల నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతారు. అంటే హిందూ మతానికి మీరు యజమానులు, మైనారిటీ ముస్లిం మతానికి ఇంకొక ఆయన యజమానా? మీ అయ్యా జాగిరా ఏమన్నా మత విశ్వాసం ఉద్యోగ సంఘాల నాయకులకు సంబంధం లేనిది. సచివాలయంలో నిర్మించిన దేవాలయం కానీ లేకపోతే మసీదులు కానీ అక్కడ ఉద్యోగస్తులకే కాదు, సచివాలయానికి వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, సందర్శకులకు అందరికి కూడా వాళ్ళ మత విశ్వాసాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ప్రార్థన చేయడానికి నిర్మించినవి. ఇది విశాల ప్రయోజనాలు,
రాష్ట్ర ప్రజల కోసం నిర్మించిన వాటిని కేసీఆర్ కూలగొడితే ఈ ఉద్యోగ సంఘాల నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు నాయకులు కేసీఆర్ ఎంగిల్ మెతుకులు దీన్ని బతికేటోళ్ళు ఇవాళ స్వాగతిస్తున్నామని మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన మా మిత్రుడు, ఆయన పొత్తుల పార్టీ, ఇక ఆయన వివరాలు పూర్తిగా పెద్దలు చెప్తారు. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా స్వాగతం పలుకుతున్నా అన్నాడు. అసలు సిగ్గు ఉండాలి బీజేపీ వాళ్ళకి, ఎంఐఎం వాళ్ళకు. మజీద్ పేరు మీద, మందిరం పేరు మీద దేశంలో కొన్ని లక్షల మంది ప్రాణాలను దిగమింగిన ఎంఐఎం బీజేపీ ఇవాళ కేసీఆర్ మందిరాన్ని మజీద్లను కూలగొడితే నోట్లో ఏమైనా బెల్లం పెట్టుకున్నారా? ఇంట్లో పండుకున్నారు, రోడ్డు ఎందుకు ఎక్కుతలేరు? ఇవాళ ఈ దేశంలో కొన్ని లక్షల మంది యువకులు హిందూ ముస్లింల ప్రాణాలను బలిగొన్న ఎంఐఎం బీజేపీ ఎందుకు ఇవాళ నోరు మూసుకున్నది? కేసీఆర్ ఇచ్చే కమిషన్లో, కేసీఆర్ ఇచ్చే లంచాలకు మీ నోరులు ఏమైనా మూతపడ్డాయని నేను అడుగుతున్నా. మీ కక్కుర్తికి ఇది పరాకాష్ట. ఎంఐఎం బీజేపీ కక్కుర్తికి ఇది పరాకాష్ట. కేసీఆర్ చేసిన దుర్మార్గం, దేవాలయాన్ని మసీదులను కూల్చిన కేసులో క్రిమినల్ కేసులు పెట్టి బేడీలేసి రోడ్డు మీద నడిపించుకుంటా కేసీఆర్ గారిని, చీఫ్ సెక్రటరీని, డీజీపీని తీసుకెళ్లి చెర్లపల్లి జైల్లో కూర్చోబెట్టాలి. అత్యంత నమ్మకం, విశ్వాసాలతో కూడిన 100 సంవత్సరాలు దాదాపుగా క్రితం కట్టిన నల్లపోచమ్మ గుడి, అదేవిధంగా మజీదుని ఇవాళ కేసీఆర్ కూల్చేస్తే మీరు మిన్నకుట్ట ఉండడం అనేది ఇది ఒక క్రిమినల్ చర్య. ఇవాళ కేసీఆర్ చేసే దుర్మార్గాలకు ఎంఐఎం బీజేపీ వంత బాడుతున్నది, స్వాగతం పలుకుతున్నారు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘన మీద అప్రాప్రియేట్ ఫోరంలలో, కోర్టులలో కేసులేసి క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా చీఫ్ సెక్రటరీని, డీజీపీని, ముఖ్యమంత్రి గారిని శిక్షించే విధంగా న్యాయస్థానాలలో పోరాటం చేస్తుంది. అదేవిధంగా ప్రజల విశ్వాసం, నమ్మకం, మతం అనేది మన విశ్వాసం. అమ్మ నాయన ఎంత నిజమో మత విశ్వాసం అనేది కూడా అంతే నిజం. హిందూ మతానికి ఎవడో నరేందర్ రావు అనే ఒక సన్యాసిగాడు సెక్రటేరియట్ ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షుడు యజమాని కాదు, లేకపోతే ముస్లిం మత విశ్వాసాలకు అసదుద్దీన్ ఓవైసీ యజమాని కాదు. ఇది రాష్ట్ర ప్రజల యొక్క విశ్వాసం. ఈ విశ్వాసానికి దెబ్బ తగిలే విధంగా కార్యాచరణ చేపట్టిన కేసీఆర్ను తక్షణమే శిక్షించాలి. ఇవాళ స్పష్టంగా కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ విధానాన్ని ప్రకటించాలి. సచివాలయంలో ఉన్న నల్లపోచమ్మ దేవాలయాన్ని కూలగొట్టడాన్ని భారతీయ జనతా పార్టీ సమర్థిస్తుందా? ఒకవేళ సమర్థించకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం? కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ప్రజలకు వివరించాలి. అదేవిధంగా ఎన్నో దగ్గరల దారులలో మనం చూసినాం, రోడ్ల మధ్యలో మందిరాలు, మసీదులు ఉంటే రోడ్డు వైడనింగ్లో కొన్ని లక్షల కోట్ల మంది ప్రయాణించే రోడ్ల మీద అడ్డం వచ్చిన మసీదు మందిరాలను తొలగించకుండా ట్రాఫిక్ జామ్ అయినా కూడా ఇవాళ చాలా దగ్గరలో రోడ్ల విస్తరణ పనులు ఆగిపోయినాయి. ఎక్కడైనా పనులు చేపట్టబోతే అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి అక్కడ కూర్చొని జెండాబాతి మరి వాటిని అడ్డుకుంటున్నాడు. మరి ఇవాళ సచివాలయంలో కష్టపడి కాంగ్రెస్ పార్టీ పెద్దలు మహమ్మద్ అలీ షబీర్ గారు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి అక్కడ ఒక మసీదు నిర్మిస్తే ఇవాళ దాన్ని కూలగొడుతుంటే ఎందుకు ఇవాళ ఎంఐఎం పార్టీ మిన్నకుంట ఉన్నదో ఇవాళ మైనారిటీ సోదరులకు, ఈ రాష్ట్ర దేశ ప్రజలకు జవాబు చెప్పాలి. అంటే అయోధ్య ఇష్యూని అడ్డం పెట్టుకొని మందిర్ మసీద్ సమస్యలో లక్షల మంది ప్రాణాలను బలిగొన్న మీరు కేసీఆర్ ఇసిరే ఎంగల్ మెతుకులకు కక్కుర్తిపడి ఇవాళ మీరు కాంప్రమైజ్ అయిపోయి ఈ అంశాన్ని మీద మాట్లాడతలేరు, ఈ అంశాన్ని ఒక అంశం కింద కూడా పరిగణిస్తలేరు అంటే మీరు ప్రజా కోర్టులో శిక్షకు అర్హులు అన్న సంగతి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ. ఎంఐఎం, బీజేపీ, టీఆర్ఎస్ ఈ మూడు ఒకే తానులోని ముక్కలు. వీళ్ళు రకరకాలుగా మాట్లాడతారు తప్ప అసలు విషయం వచ్చినప్పుడు వీళ్ళందరూ గుమిగూడి ప్రజల్ని మోసగిస్తున్నారని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇప్పుడు తలసాని మంచోడు పిచ్చోడు ఎవరికి తెలియదు. తలసాని ఒకవేళ చెప్పేది ప్రతిపక్షాలను, కేసీఆర్ చెప్పే ఆదేశాలను ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఎక్కడైనా వచ్చి పబ్లిక్లోకి వచ్చి మాట్లాడమన్నారు. కాబట్టి ఇలాంటి అర్థం పర్థం లేని మాటల వల్ల కనీసం ఆ మంత్రి పదవి కన్నా గౌరవం ఉండే విధంగా మాట్లాడితే బాగుంటుంది.
ओके, थैंक यू। हाँ हाँ, बोलो। यहाँ पर केसीआर 100 बातें बोले ये 6 साल में, आपको मालूम है 12% मुसलमान भाइयों को रिजर्वेशन के बारे में कहा, 4 महीने में हम 12% बनाते बोल के। जिस दिन कांग्रेस पार्टी रूलिंग में था तब आज़ाद साहब, शब्बीर अली साहब मिलकर राज्य सरकार को और श्रीमती सोनिया गांधी को कन्विंस करके जो मुसलमान बच्चे कारखाने में मर जा रहे, लारी सिलेंडर, पान डब्बे में ऑटो रिक्शा चला के जीना बहुत मुश्किल से जी रहे बोल के, वो बच्चों को डॉक्टर, इंजीनियर कामयाब बनाने के लिए 4% रिजर्वेशन दिए। उसके बाद केसीआर ऐलान किया कि टीआरएस सत्ता में आते 4 महीने में 12% बोल के। मैं आज पूछ रहा हूँ आपको, 6 साल हो गए, कहाँ गया 12%? इसका मतलब धोखेबाज बातें बोलने में केसीआर माहिर है, झूठे बातें बोलने में माहिर है। ये झूठे बातों में हमारे एमआईएम क्यों उनके हिस्सेदार बन के आगे चल रहा है, हमको तो समझ में नहीं आ रहा। केसीआर जो भी बोले, ये एक चीज़ नहीं, शब्बीर साहब बोले ना कहीं पर भी रिजर्वायर बनाना है तो मैं कुर्सी डाल के यहाँ बैठ के ये बनाते बोल के, ऐसे बातें बहुत कुछ कहा। तो केसीआर को भरोसा करने वाले कोई भी नहीं है असद भाई के अलावा। पूरा हिंदुस्तान जानता है केसीआर कितना झूठ पे झूठ बोलने में कितना कामयाब है, उन्हें सबको मालूम है। इसीलिए केसीआर जो भी बोल रहे हैं हम तो यकीन नहीं कर रहे हैं, एक चीज़। दूसरी चीज़, वो तोड़ना क्यों? वो कहाँ आपको तकलीफ दिए, मस्जिद या मंदिर? किसी को तकलीफ नहीं है। आपको 25-30 एकड़ वहाँ जगह है, आपको अगर सेक्रेटेरिएट बनाना है, ये तोड़ना है, अगर नया बनाना है तो आपको बहुत कुछ जगह था। ये पब्लिक सेंटिमेंट को, पब्लिक को मेरा हुकूमत चलता बोल के दिखाने के लिए आज केसीआर होना बोल के जानबूझकर फ्राइडे का दिन एक मस्जिद को तोड़ दिए। जिस दिन पूरे मुसलमान, कितना गरीब भी हो, कितना अमीर भी हो, 5 मरतबा जिस दिन नमाज के लिए जाते उस दिन, जुम्मे के दिन मस्जिद को तोड़ डाले। और हिंदुओं को भी ये जो बोनालू है, ये असल यहाँ पर हैदराबाद में होता है बोनालू फेस्टिवल, आज अभी शुरू हुआ। आज वो मंदिर को भी, नलपोचम्मा मंदिर को तोड़ दिए। इसका मतलब केसीआर ये दिखाना चाह रहा है कि मेरा हुकूमत चलता, मेरा मनमानी से तेलंगाना को मैं चलाता हूँ, कौन पूछने वाला है, कौन आगे आने वाला है बोल के केसीआर एक फकर से ऐसे काम कर रहे। तो उसको बीजेपी और एमआईएम राइट लेफ्ट बन के उनको साथ दे रहे। तो इसीलिए कांग्रेस पार्टी आज आवाज़ उठाए, या मुसलमानों के तरफ से और हिंदुओं के तरफ से, अगर सचमुच अगर तोड़ के नया बनाने का कोई सेंटिमेंट नहीं है, खाली स्ट्रक्चर वैल्यू रहा, तो क्यों राम मंदिर और बाबरी मस्जिद के नाम पर लाखों के जाना खा लिए आप लोग? सालों से लड़वा रहे, किस लिए? सुप्रीम कोर्ट जजमेंट देने के बाद भी हमारे असद भाई ने ये कहा कि हम नहीं मान रहे सुप्रीम कोर्ट को। सुप्रीम कोर्ट जजमेंट देने के बाद भी आप ये ऐलान किया हम जजमेंट को नहीं मान रहे, फिर यहाँ पर केसीआर एक बयान दे दिए तो मान ले रहे क्या? मतलब आप क्या लेना देना है अंदरूनी में केसीआर साहब का और असद साहब का? ये हिंदू मुसलमानों का मामला केसीआर असद साहब का नहीं है। ये इन लोगों का सेंटिमेंट पैसे से है, हमारा सेंटिमेंट हमारे बिलीफ में है। तो लोग सब कुछ उनको उनके खिलाफ आवाज़ उठा रहे, इसीलिए हम लोग आगे एक कदम आगे आए। क्योंकि जिस दिन मस्जिद बनाए तब शब्बीर अली साहब मंत्री थे, कांग्रेस पार्टी हुकूमत में थे, तब हम बनाए सो मस्जिद को केसीआर तोड़े, निज़ाम सरकार बनाए सो मंदिर को आज इन लोग दोनों मिलके तोड़ रहे। इसीलिए चीफ सेक्रेटरी, डीजीपी केसीआर को, उनको जिसने मदद वो कर रहा है उन लोगों को चरलापल्ली जेल को भिजाना है। అంటే నేను అనేది ఏంటంటే ఉద్యోగ సంఘాల నాయకులను, ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎడంకలు చెప్పుతో కొట్టండి వీళ్ళను. ఎవడు వాడు మన నమ్మకాలకు వాడు యజమానా? ఉద్యోగ సంఘాల నాయకుడు కేసీఆర్ ఇసిరేసే ఎంగిల్ మెతుకులకు, బిస్కెట్లకు కక్కుర్తిపడి కేసీఆర్ ఏం చెప్తే అది చెప్తే అది మొత్తం అన్ని మతాలు వాళ్ళను అనుకరించాలనా? నేను ఉద్యోగస్తులకు, ముఖ్యంగా సచివాలయ ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీ సంఘాల నాయకులు ఎవరైతే కేసీఆర్ కూలగొట్టిన గుడిని, మసీదును సమర్థిస్తారో ఎడమకాలు చెప్పుతో కొట్టండి, పట్టుకొని నడు రోడ్డు మీద నిలబెట్టి. అప్పుడు కానీ బుద్ధి జ్ఞానం రాదు మీ ఉద్యోగ సంఘాల నాయకులకు. ఎవడు వాడు మన విశ్వాసాలకు వాడు యజమానా? నరేందర్ రావు యజమానా హిందూ మతానికి?
లేకపోతే ముస్లిం మతానికి వాడేవాడు ఇంకెవడో స్టేట్మెంట్ ఇచ్చిన వాడే యజమాని ఎవడు వీళ్ళు? అవును, అందుకే చెప్తున్నా, ఉద్యోగస్తులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెళ్ళి మీ సంఘాల నాయకులను వంగబెట్టి అదే సచివాలయం ముందల, గుడి ముందల, మస్జిద్ ముందల ఎడంకాలు చెప్పుతో కొడితే కానీ వీళ్ళకి సిగ్గు రాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.